వెల్కమ్ టు పవర్ ఫైట్. లక్ష మెజారిటీ టీడీపీ టార్గెట్. ఆ పార్టీ అధినేతను ఓడించడం వైసీపీ టార్గెట్. ఎన్నికల సైరన్ మోగడానికి 3 నెలల ముందే ఇక్కడ రాజకీయం వేడెక్కింది. వైనాడ్ కుప్పం అంటూ చంద్రబాబు టార్గెట్గా జగన్ సమరశంఖం పూరించారు. అన్నీ తానై అన్నింటికీ తానై కుప్పం రాజకీయాన్ని నడిపిస్తున్నారు. ఎవరి కల నెరవేరబోతుంది, ఎవరి లక్ష్యం సాకారం కాబోతుంది. స్థానిక ఎన్నికల్లో కుప్పంను గెలుచుకున్నాం, చంద్రబాబును ఓడించడం పెద్ద విషయం కాదంటున్న వైసీపీ అన్నంత పని చేస్తుందా? చంద్రబాబు తన మెజారిటీతో జగన్కు ఆన్సర్ చెప్తారా? చంద్రబాబును ఢీకొట్టే స్థాయి భరత్కు ఉందా? కులాల కురుక్షేత్రం అనిపించే కుప్పంలో ఏ పార్టీ బలం ఏంటి, ఏ పార్టీ బలహీనత ఏంటి? కుప్పం పవర్ ఫైట్లో కనిపించబోయే ట్విస్టులేంటి? హ్యావ్ ఎ లుక్. చిత్తూరు జిల్లాలో ఒక మూలలో తమిళనాడు కర్ణాటక సరిహద్దులో విస్తరించి ఉంది కుప్పం నియోజకవర్గం. కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం మండలాలు ఈ అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన వృత్తి, క్వారీ నిక్షేపాలు ఫుల్. బెంగళూరుకు దగ్గరలో ఉంది కుప్పం. దాదాపు 2,20,000 మంది ఓటర్లున్నారు. వన్యకుల క్షత్రియుల ఓటింగ్ ఎక్కువ, వీళ్లవి 70,000 దాకా ఓట్లున్నాయి. బలిజవర్గం ఓట్లు 45,000 ఉంటాయి. రెడ్డి, కమ్మ వర్గం ఓట్లు చాలా తక్కువ. రెడ్డి వర్గం దాదాపు 20,000 వరకు ఉంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు 5-6 ఉన్నాయి. పంతొమ్మిది 1983లో టీడీపీ ఆవిర్భావంతో కుప్పంలో ఆ పార్టీ జెండా నాటింది. 1983-85లో రంగస్వామి నాయుడు టీడీపీ నుంచి గెలిచారు. 1989 నుంచి చంద్రబాబు గెలుస్తూనే ఉన్నారు. నిజానికి బాబు సొంత ఊరు నారావారిపల్లె. అది చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది. 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. 1983లో చంద్రగిరిలో పోటీ చేసి 17,000 ఓట్ల తేడాతో ఓడారు బాబు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. ఇక అక్కడి నుంచి చంద్రబాబుకి వరుస విజయాలే. 1989 నుంచి 2019 వరకు వరుసగా 7 సార్లు చంద్రబాబు కుప్పం నుంచి గెలిచారు. ఒకప్పుడు అభివృద్ధి అంటే తెలియని కుప్పంలో ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తోంది. అందులో చంద్రబాబు మార్కు కనిపిస్తోంది. 4 మండలాల్లో ప్రతి గ్రామంలో విశాలమైన రోడ్లు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఇజ్రాయిల్ సేద్యం, మైక్రో డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ విధానాలను చంద్రబాబు కుప్పం వాసులకు పరిచయం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీతో పాటు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, హై స్కూల్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. గతంలో చిన్నపాటి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ కూడా చేశారు. అది ఇంకా నిర్మించలేదు. గతంలో ఏడాదికి 1-2 సార్లు మాత్రమే చంద్రబాబు కుప్పంకు వెళ్లేవారు. ఆయన రాకపోయినా అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేశారు. బాబు అధికారంలో ఉన్నా లేకున్నా కుప్పం అభివృద్ధి ఎప్పుడూ ఆగలేదు. గ్రామస్థాయి నేతలతో కూడా చంద్రబాబుకు డైరెక్ట్గా సంబంధాలున్నాయి. స్థానికులను పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం కూడా ఉంది. బాబు ప్రచారానికి వెళ్లకపోయినా అక్కడి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. కుప్పం మెజార్టీతోనే చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని టీడీపీ ఎన్నోసార్లు గెలుచుకుంది. గత 30 ఏళ్లలో కుప్పంలో కని విని ఎరుగిన అభివృద్ధి జరిగిందంటారు స్థానిక టీడీపీ నేతలు. చంద్రబాబు టార్గెట్గా వైసీపీ అధిష్టానం ఆపరేషన్ కుప్పం మొదలుపెట్టింది. కుప్పం బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు. ఆయనతో పాటు ఎంపీ రెడ్డెప్ప, ఇన్ఛార్జ్ భారత్ ఎక్కువగా ఈ నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి ఊహించని ఫలితాలొచ్చాయి. దాదాపు 80% సీట్లను వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి మొదటి నుంచి కంచుకొట్టుగా ఉన్న కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది. సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్త నియోజకవర్గాల వారీగా చేపట్టిన సమీక్షను కుప్పం నుంచే ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ పరిస్థితులు కొంత మారాయి. 30 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకేమీ చేయలేదని వైసీపీ ప్రచారం చేస్తోంది. దొంగ ఓట్లతో గెలుస్తున్నారని అంటోంది. ప్రజలు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్తున్నా బాబు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. వైసీపీ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బాబు కుప్పంలో 3 నెలలకోసారి పర్యటిస్తున్నారు. అక్కడ సొంత ఇంటి నిర్మాణానికి పునాది వేశారు. గత 6 నెలలుగా బాబు వచ్చినప్పుడల్లా టీడీపీ వైసీపీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య వార్ తారస్థాయికి చేరుకుంది. కుప్పం ఘటనలు చంద్రబాబుకి జనంలో సానుభూతిని పెంచాయి. ఈ వయసులో పెద్ద ఆయన నేడిపిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. కుప్పం పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీకి కొంత కలిసొచ్చాయి.
కుప్పంలో ప్రస్తుతం మూడో పార్టీకి ఏమాత్రం ఛాన్స్ లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ సురేష్, జనసేన తరపున డాక్టర్ వెంకటరమణ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి 3,800, జనసేనకి 1,800 ఓట్లు వచ్చాయి. ఈసారి కుప్పంలో 1,00,000 మెజార్టీ కొట్టి వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించారు. నారా భువనేశ్వర్ కూడా నిజం గెలవాలి యాత్రను 2 రోజుల పాటు కుప్పంలో నిర్వహించారు. హంద్రీ నీవా నీటి వ్యవహారం టీడీపీ వైసీపీకి ఆయుధంగా మారింది. కుప్పంకు నీళ్లు ఇచ్చిన క్రెడిట్ తమదే అంటోంది వైసీపీ. అది ఫ్లాప్ షో అంటోంది టీడీపీ. కౌంటర్లు ఇస్తోంది ఈ విధంగా. ప్రాజెక్టు కట్టడం, నీళ్లు ఇవ్వడం అంటే సినిమా సెట్టింగ్లు వేసినంత ఈజీ కాదని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఇక కుప్పం వైసీపీలో గ్రూపులున్నాయి. సొంత పార్టీలోనే భరత్కు అసమ్మతి ఉంది. మంత్రి పెద్దిరెడ్డి శిష్యుడు సెంథిల్ కుమార్ మొదటి నుంచి కుప్పం వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. సెంథిల్కి భరత్కు పడ్డం లేదు. సెంథిల్ సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా గ్రూపులన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు పెద్దిరెడ్డి. ఈసారి కుప్పం పోరు ఆసక్తికరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. 1999 ఎన్నికల తర్వాత కుప్పంలో చంద్రబాబు మెజార్టీ క్రమంగా తగ్గుతోంది. ఈసారి 1,00,000 టార్గెట్ అని టీడీపీ చెబుతుంటే బాబు ఓటమి లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోంది.